మహబూబాబాద్ జిల్లాలో రాత్రి వర్షం పడింది. కొత్తగూడ, కేసముద్రం మండలాల్లో అకాల వర్షంతో పంట నష్టం జరిగింది. కొత్తగూడ మండలంలో మొక్కజొన్న పంట నేల కొరిగింది. వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రాసులు తడిసిపోయాయి. టార్పాలిన్లు అడిగినా వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి వర్షం పడింది. కొత్తగూడ, కేసముద్రం మండలాల్లో అకాల వర్షంతో పంట నష్టం జరిగింది. కొత్తగూడ మండలంలో మొక్కజొన్న పంట నేల కొరిగింది. వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రాసులు తడిసిపోయాయి. టార్పాలిన్లు అడిగినా వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఎక్కడెక్కడ వర్షాలు కురిశాయి, మరి ఏ పంటలు దెబ్బతిన్నాయి, పరిస్థితి ఎట్లుంది? చంద్రిక, అకాల వర్షాలు అయితే రైతులకు కన్నీటిని తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలులు వర్షాలతో అయితే మహబూబాబాద్ జిల్లా మీద చాలా ఎఫెక్ట్ కనిపించింది. ప్రధానంగా 3 మండలాలు, ఒకటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేసముద్రం కావచ్చు, అదేవిధంగా గూడూరు, కొత్తగూడ, ఈ 3 మండలాలలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. దీంతో అకాల వర్షాలతో అయితే రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కేసముద్రం మండలంలో వర్షంతో పాటు గాలి దుమారంతో ఉప్పరపల్లి, వెంకటగిరి, అర్పనపల్లి గ్రామాలలో మొక్కజొన్నలు పూర్తిగా నేలరాలిపోయాయి. వందల ఎకరాలు సంబంధించినటువంటి మొక్కజొన్న పంట అంతా కూడా ఒక్కసారిగా దెబ్బతిన్నది. సాయంత్రం అకస్మాత్తుగా ఈ బలమైన గాలులు వీయడంతో పాటు వర్షం కురిసింది. దీంతో పంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న మొత్తం నేలరాలిపోయింది. గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే దశలో ఒక్కసారిగా ఈదురుగాలులతో అయితే పంట పూర్తిగా నేలరాలడం, దీంతో తీవ్రంగా నష్టపోయామనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.